అవకాశం ఉంది, మీకు అవసరం కూడా ఉంది. ఎందుకంటే మొన్న 11 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. ఏది మన గ్రామాలలో భూ సమస్యలకు సంబంధించి 11 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. మరి 11 లక్షల అప్లికేషన్ మీరు పరిష్కరించాలంటే కంప్యూటర్ కావాలి. మీరేం తెలియజేస్తారంటే ఇప్పుడు మీరు చేసేది ఏంటంటే 5,000 మందిని ఆల్రెడీ ఎన్నోళ్ళ విఆర్ఓలు వీళ్ళకి జంప్ చేశారు. వాళ్ళకు ఒక్కొక్కరు 2 గ్రామాలు ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఆ 2 గ్రామాలు ఎమ్మటే తక్షణంగా ఇన్ఛార్జ్ ఇవ్వండి. తక్షణమే ఇంకొక 15 రోజుల్లోగా, ఆగస్టు 15 రోజుల్లోగా మాకు జీపీ ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇచ్చి తీరాలి. ఇవ్వకపోతే ఆగస్టు 15 నాడు అవసరమైతే ఆమాన్య ద్వారా వచ్చి మళ్ళీసారి మొదలు పెడతా. ఆగస్టు 15లోగా ఖచ్చితంగా జీపీ నోటిఫికేషన్ ఇవ్వండి. 3 సంవత్సరాలు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చి 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళు అవుతుంది. గత గవర్నమెంట్ ఇచ్చింది, మీరు ఫుల్ఫిల్ చేశారు. వాళ్ళు ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో డ్యూటీ ఎక్కి అయిపోయింది. 3 సంవత్సరాలు అవుతుంది కాబట్టి తక్షణమే ఎస్ఐ కానిస్టేబుల్ మళ్ళొక 15,000 ఉద్యోగాలతో, కేసీఆర్ మాకు నచ్చకపోయినా ఆయన గవర్నమెంట్లో 3 నోటిఫికేషన్ల ద్వారా 50,000 ఉద్యోగాలు ఇచ్చిండు. ఇది వాస్తవమా కదా? ఎస్, 50,000 ఉద్యోగాలకు పోలీసులే ఇచ్చారు. మీరు కనీసం 15,000 ఇవ్వకపోతే ఎట్లా? మరి ఖచ్చితంగా 15,000 ఉద్యోగాలతో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేయండి. ఇంకోటి పోలీసులు ఎక్కువ పెడితే మీకే కష్టం. కానీ మాకు ఇబ్బంది ఉందా? మాకు ఉద్యోగాలు వస్తే మీ పోలీసులు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా భరిస్తాను. నాకు ఆల్రెడీ 18 కేసులు ఉన్నాయి. ఇంకా అయితే ఇంకో 18 అవుతాయి, అంతకంటే ఎక్కువ కాదు. 3వ అంశం ఏంటంటే డిఎస్సి. ఎక్కువ మంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రిపేర్ అయ్యేది డిఎస్సి. మీరు ఏమన్నారంటే 25,000 మెగా డిఎస్సి ఇస్తామన్నారు. మీరు కలిపింది కేవలం 5,000 ఉద్యోగాలు మాత్రమే కలిపారు. 5,000 పోనీ ఇంకొక 20,000 ఉద్యోగాలు మీరు ఇస్తున్న లెక్క ప్రకారమే 20,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సి ఖచ్చితంగా ఇవ్వాలి. దాంతోపాటు ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టంలో 3 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. 3 రకాల ఉద్యోగాలు. దాంట్లో డిఎస్సి అంటున్నాం, గురుకులాలు అంటున్నాం, మోడల్ స్కూల్ అంటున్నాం. 3 కలిపితే దాదాపుగా 50,000 ఉద్యోగాలు అవుతాయి. ఉన్నాయి ఉద్యోగాలు లేవనిగా, ఉద్యోగాలు ఉన్నాయి. ఉద్యోగాలు మీ టీచర్లు నింపుతూనే కదా గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు వచ్చేది. 7వ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్ మొత్తం నాశనం అవుతున్నాయి. చైతన్య నారాయణ రోజు పుట్టగొడుగులో పుట్టుకొస్తున్నాయి. గవర్నమెంట్ ఏదైనా ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించే విధంగా వాళ్ళ నియమ నిబంధనలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు ప్రతి ఊళ్ళో స్కూల్ మొదలు పెడతామని చెప్పారు. మొత్తం కలిపిన 500 స్కూల్లో కొత్త స్కూల్ రాలే. మొత్తం కలిపిన 500 స్కూల్ రాలే. మాటలేని పెద్దగా ఉన్న చేతలేమో చిన్నగా అయిపోతున్నాయి. కాబట్టి మోడల్ స్కూళ్ళు, గురుకులాలు, డిఎస్సి అన్ని కలిపి ఒక 40,000 ఉద్యోగాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. తక్షణమే 20,000 ఉద్యోగాలు ఇచ్చి మరో నోటిఫికేషన్ ద్వారా ఇంకో 20,000 ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకోటి ఏంటంటే పవర్ సెక్టర్లో 2018లోనే వాటిని గుర్తించారు. 2018లో ఆ గవర్నమెంట్ నింపలే, మీరు నింపే ఒక ప్రయత్నం జరగట్లేదు. 5,300 ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి. దాంట్లో 4,000 సంబంధించి జేఎల్ఎం ఉద్యోగాలు ఉన్నాయి. 1,300 ఉద్యోగాలు ఏఈ, ఏడబ్ల్యూ, ఏఎస్ఓ లాంటి ఉద్యోగాలు మరికొన్ని ఉన్నాయి. ఆల్రెడీ ఆర్థిక శాఖ గ్రూప్ 2 ఆల్రెడీ వీటికి సంబంధించిన ఆర్థిక శాఖ ఆమోదం పొందింది. అంతా రెడీగా ఉన్నాయి. నోటిఫికేషన్ ఇవ్వడానికి మాత్రమే రెడీగా ఉంది. పవర్ సెక్టర్లో 5,300 ఉద్యోగాలు ఖచ్చితంగా ఎమ్మటే నింపే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ అంశం ఏంటంటే డిప్యూటీ సర్వేయర్లు ఉన్నాయి. మరి డిప్యూటీ సర్వేయర్లు చాలా, ప్రతి మండలానికి కనీసం ఒక 4-5 కావాలా? ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలా? గవర్నమెంట్లో ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్లు, బీటెక్ ఉన్న వాళ్ళు, అలాగే డిప్లొమా చేసిన వాళ్ళు 1,00,000 మంది ఉన్నారు. 1,00,000 మంది ఉండగా ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలా? విఆర్ఓలకు ఎట్లా ఇస్తారు? దానికి సంబంధించి ఎవరి వాళ్ళు చేయాలి కదా. గారి చేయాలి, గురుండి వేయాలి. రెండింటి కలిపి ఒకటి చేస్తుంటే అవుతుంది. కాబట్టి తక్షణమే డిప్యూటీ సర్వేయర్ ఉద్యోగాలు ఖచ్చితంగా నింపాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకోటి టెక్నికల్ సంబంధించి చాలా రకాల టెక్నికల్స్ ఉన్నాయి. హార్టికల్చర్ కానీ, అగ్రికల్చర్ కానీ, ఏఈ కానీ, ఏడబ్ల్యూ కానీ చాలా టెక్నికల్ ఉద్యోగాలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళ సిటీ సెంటర్ లైబ్రరీ అంటేనే గ్రూప్స్, మొత్తం గ్రూప్సే. మిమ్మల్ని గవర్నమెంట్ సీట్లో కూర్చోబెట్టింది కూడా గ్రూప్స్లే. అందరు కొట్లాడు, మళ్ళీ మీరు కొట్లాడని చెప్పి స్నేహితులు అనకండి. అందరు కొట్లాడితేనే వచ్చింది. ముఖ్యంగా మీ గవర్నమెంట్ రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కేసు ముట్టారు. ఆ రోజు మీరు కూడా వచ్చారు అక్కడికి. నన్ను అరెస్ట్ చేశారు. మిమ్మల్ని మీ పెద్దలు కాబట్టి వెళ్ళిపోతున్న అదృష్టం ఆ రోజు దొరికింది నాకు. మీతో కలిసి ఉద్యమించే అదృష్టం ఆ రోజు దొరికింది కాబట్టి ఈ రోజు మీ ముందు వచ్చి ఉన్నది. నేను అవాళ 5,000 మంది పైగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ ముట్టడి జరుగుతూనే మొత్తం నిరుద్యోగ రూపంలో ఒక చట్టం కిందకి వచ్చి మీరు అధికారం రావడానికి కారణమైంది. అంటే నిరుద్యోగులు ఓట్లేయడం ఒకటే కాదు, వీళ్ళు ప్రభావిత వర్గం. ఆ రోజు మీతో ఉన్న కాబట్టి ఈ రోజు కూడా మీతో ఉండాలని వచ్చింది. ఆ రోజు నేను కోదండరామ్ గారిని కలవడానికి వచ్చిన మీరు అనుకున్నది కూడా నాకు తెలియదు. ఆ రోజు వాస్తవానికి వేరే సందర్భం. ఇంకోటి ఏంటంటే మీరు కనుక
రేపు ఈ ఆగస్టు 15లోగా ఉద్యోగాలకు సంబంధించి ప్రకటన కనుక మొదలు పెట్టకపోతే మేము చెలో గాంధీ భవన్ చేస్తాం. ఒకవేళ మీరు ఇల్లేకపోతే టీఆర్ఎస్ మళ్ళా కలుస్తాం. వినకపోతే ఎందుకంటే బస్ ఛార్జ్ మీకే ఇస్తున్నాం. కాబట్టి గాంధీ భవన్కి అవసరమైతే మేము 3,000 మంది మళ్ళా రమ్మన్నా మళ్ళీ వస్తాము. ఖచ్చితంగా నోటిఫికేషన్ వేసి ఒక ప్రక్రియ స్టార్ట్ చేయండి. గ్రూప్ వన్ కోర్టులో ఉంది. అది పాత గ్రూప్ వన్. వాళ్ళకి మీరు దానికి కలిపిన వల్ల 50 ఉద్యోగాలు 50 ఉద్యోగాలు పెట్టి దిక్కుమాల జియో నెంబర్ 29 తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు అన్యాయం చేశారు. అది మీకు జియో ఇచ్చినాక అర్థమైంది. ఫస్ట్ అర్థం కాల, ఎగ్జామ్ పెట్టినాక అర్థమైంది. వెనక పోలేరు ముందుకు రాలేనట్టుగా తయారైంది. అసలు జియో నెంబర్ 29 కరెక్ట్ కనుక చేస్తే గ్రూప్ వన్ రద్దు అవుతుంది. కానీ వాళ్ళ కోర్టులో కేసు నడుస్తుంది. ఆ కేసుకు సంబంధం ఉన్నా లేకపోయినా కొత్త నోటిఫికేషన్ దాన్ని పక్కన పెట్టి కొత్త వాళ్ళకు నోటిఫికేషన్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఖచ్చితంగా. ఎందుకంటే 5,000 ఉద్యోగాలు ఇవ్వాలి. ఎందుకంటే పెద్ద గ్రూప్ 2లో సంబంధించి 780 ఉద్యోగాలు పెంచమని ఇదే ఆఫీస్ రాష్ట్రంలో ధర్నా చేస్తే, మీ ఉద్యోగాలు పెంచమని ధర్నా చేస్తే రేవంత్ రెడ్డి గారు ఏమంటే ఉద్యోగాలు వద్దని ధర్నా చేసిన కొత్త పంచాయతీ పెట్టారు. చేసిన పంచాయతీ ఏమో ఇది. ప్రతి మీటింగ్లో మరి రేవంత్ రెడ్డి సార్కి ఎవరైనా కింద సమాచారం ఇస్తారా? ఆయన మాట్లాడుతున్నా మరి కనీసము ఏ ఉద్యోగాలు ఇచ్చి ఏమి ఇవ్వలేదు. ప్రతి మీటింగ్లో అబద్ధాలు చెప్తే ఎట్లా? ఎందుకంటే వీళ్ళంతా చదువుకున్న వాళ్ళు, వీళ్ళంతా డిగ్రీ పూర్తయిన వాళ్ళు, పీజీలు పూర్తయిన వాళ్ళు, పిహెచ్డీ పూర్తయిన వాళ్ళు, వీళ్ళ దగ్గర గవర్నమెంట్ అబాస్ పాలవుతుంది. మీరు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఇవ్వని ఉద్యోగాలు ఇచ్చిన లెక్కలు చెప్తే అబాస్ పాలవుతే అసలు మాటలు పక్కన పెట్టి తక్షణమే నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. ఇవ్వకపోతే మళ్ళొకసారి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ ముట్టడి ఎట్లా జరిగిందో స్థానిక సంస్థ ఎన్నికల్లో అట్లాగే ముట్టడి మళ్ళీ జరుగుతుంది. మేము ప్రతి ఒక్కరు వదిలిపెట్టి ఊళ్ళలోకి పోతాం, మళ్ళీ ప్రచారం చేస్తాం. ఇలా కాంగ్రెస్ పార్టీ గెలిపించడం కోసం ఎంత కష్టపడ్డామో ఇలా ఓడగొడతామో అంత కష్టపడతాం. ఎందుకంటే నిరుద్యోగం నుంచి మాట్లాడుతున్నాను నేను, నా వ్యక్తిగత ఎజెండా కాదు, దీనేం కాదు. ఎందుకంటే టీఆర్ఎస్లో గవర్నమెంట్లో కొట్లాడితే 15 కేసులు పెట్టారు. ఈ గవర్నమెంట్ వచ్చిన 3 కేసులు పెట్టారు. ఇదేం దౌర్భాగ్యం అర్థం కాల. పేరేం ప్రజాపాలన అంటారు, ఇది హెచ్చరికలు బోర్డు పెడతారు, ఆర్ట్స్ కాలేజ్ కాడ ముళ్ళ కంచెలు పెడతారు. ఇది ఎక్కడ ప్రజాపాలన? ప్రజాపాలనకు ఒక మీనింగ్లెస్ గా మీరు చేసే ప్రయత్నం చేస్తారు. అయితే కొట్లాడేయండి. పోలీసు బలగం ఉంది కదా, ఒకరోజు కొట్లాడతారు, 2 రోజులు కొడతారు, 3 రోజులు కొట్లాడతారు. కొట్లాడే స్వేచ్ఛ లేకుండా హరించాక ఎవరికి ఇచ్చారు మరి? కాబట్టి ఎమ్మడే తక్షణమే ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి ముళ్ళ కంచెలు కూడా తీసి ఇది నిజంగా ప్రజాపాలన అని చెప్పి ఒక ప్రయత్నం చేయండి. మీకు ఇంకొక 15 రోజులు గడువు ఇస్తున్నాం. ఇవాళ 28వ తారీఖు ఆగస్టు 15లోగా ఉద్యోగాల ప్రక్రియ కనుక మొదలు పెట్టకపోతే అదే స్వాతంత్ర దినోత్సవం రోజు జాతీయ జెండా ఎగరేసి చక్కగా గాంధీ భవన్కి వచ్చే ప్రయత్నం చేస్తాం. మా ప్లాన్స్ మాకున్నాయి. ప్రభుత్వం ఎందుకంటే నిరుద్యోగులు కొట్లాడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. నిరుద్యోగులు చనిపోతే 69 ఉద్యమం జరిగింది. 1952లోనే ములికి ఉద్యమం వచ్చి అన్నీ చేసి నిరుద్యోగులే. కానీ నిరుద్యోగులు అనే వాళ్ళు ఎప్పుడు బలిపశువుగా మారుతున్నారు. కాబట్టి మీ ఉద్యమంలో పనిచేసిన వ్యక్తులు, యూనివర్సిటీలో చదువుకున్న వ్యక్తులు కాబట్టి తక్షణమే ఇవన్నీ సమస్యలకు పరిష్కారం కనుగొంటారని నిరుద్యోగులతో చెప్పే ఒక ప్రయత్నం చేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న.